దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారు? ఏదైనా విషయంలో తప్పిపోయి, తొలగిపోయి, చెడిపోయి, పడిపోయి అయ్యో మా బ్రతికిట్లా అయిపోయిందని బాధపడుతున్నారా? దేవుడు మాట్లాడట్లేదా? రోజు మీతో మాట్లాడుతున్నాడు కదా, మిమ్మల్ని బలపరుస్తున్నాడు కదా. చాలామందికి ఒక భయం ఏంటి తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా ప్రార్థన వినట్లేదేమో, నేను దేవునికి చాలా దూరం అయిపోయానేమో, నా జీవితం ఏంటి అనే భయం ఉంటుంది. కానీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన కృప నీ మీద ఎంత చూపుతున్నాడు తెలుసా? నువ్వు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడు, లోకం తట్టు చూడు, ఆయన తట్టు చూడు. ఎందుకంటే ఆయన నీ పక్షమై కృప చూపే దేవుడు కదా. నీకు నేను ఉన్నానని ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. రెండో విషయం, ఎంతమంది యేసయ్యను హృదయంలో అంగీకరించలేదండి? ఇది రక్షణ దినం. ప్రభువుని నమ్మండి, మీ హృదయాన్ని యేసయ్యకి దగ్గరికి తీసుకోండి. ఖచ్చితంగా మీ హృదయంలో క్రీస్తుంటే పరలోక నిత్యజీవం, పాపక్షమాపణ ఈ లోకంలో కూడా చేయి పట్టి నడిపిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక్క మాట, నేను ఎక్కువ చెప్పను, దేవుని వాగ్దానం మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించున్నాను, సఫలపరిచేదను. దేవుడు నీకు ఏం చెప్పాడు అది నెరవేరుస్తాడు. నీ పట్ల ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు, చెప్పింది నెరవేరుస్తాడు. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, నెరవేర్చడా? నెరవేరుస్తాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయన ఏది ప్రకటించాడో, ఏది ప్రవచించాడో, ఏ రేమా రిలీజ్ చేశాడో అది జరగబోతుంది. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ యవ్వన జీవితం కోసం దేవుని మాటను పట్టుకో. దేవుడు చెప్తాడు, నేను మాట ఇచ్చి ఉన్నాను, నీ పట్ల నెరవేర్చదను. వాగ్దానం ఈరోజు, నేను మాట ఇచ్చి ఉన్నాను, నీ పట్ల నెరవేర్చదను. ధైర్యంగా ఉంటావా? నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తారా? తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయంలో, అవమానంలో, పోరాటంలో, కృంగుదలలో అన్నిటి నుండి విడిపించి, అప్పుల సమస్యలు విడిపించి, ఆర్థిక సమస్యలు విడిపించి, ఉద్యోగుల నుంచి విడిపించి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, కుటుంబ పోరాటాలను విడిపించి, అన్ని బంధకాలు తెంచి మీ సన్నిధి తోడు నుంచి, అంతేకాక ప్రభా, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో విడుదలని, సమాధానాన్ని ఇచ్చి, కృంగిన వారిని లేవనెత్తి, ప్రపంచ దేశంలో నాయన రక్షణ, క్షేమము, యుద్ధములు మాన్పి సమాధానం ఇచ్చి, పడిపోయిన ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక విడుదలని మీరు అనుగ్రహించి లేవనెత్తమని. కోర్టు కేసు నుండి విడుదల, మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టదు, మోసం చేసిన వారికి తిరిగి తెచ్చిచ్చే భయం వారిలో పుట్టాలయ్యా. మమ్మల్ని అన్యాయం చేసిన వారు, నష్టపరిచేవారు, గాయపరిచేవారిని మీరు దర్శించండి. మా శత్రువులను కూడా క్షమించి నీకు అప్పగించుకుంటూ నీ చేతులు పెడుతున్నాం. యేసయ్యా, న్యాయకర్తగా వ్యాజ్యమాడి ఏ నోరైతే నీ బిడ్డల్ని మమ్మల్ని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, వెనక చాటుగా నన్ను మాట్లాడుతున్నారు, అట్టి వారికి దైవిక భయం పుట్టినట్లు నీ కార్యం జరిగించి, ప్రతి వారికి మీరు న్యాయం చేసి, గర్భం లేని గర్భాలు తెరిచి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇచ్చి, ప్రపంచ దేశాల్లో ఉజ్జీవం అనే అభిషేకంతో నింపి తోడై ఉండమని అందరినీ ఆశీర్వదిస్తూ యేసు రక్తముతో బిడ్డలందరిపై ఆయన సీల్ చేస్తున్నాం. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని గొప్పవారిగా దీవించి ఈ సంవత్సరం ఒక బ్లెస్సింగ్ వారి మీద ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి 8, 9, 10 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్. 8, 9, 10 3 రోజులు అద్భుతమైన సభలు. బెల్లంపల్లికి 2-3 రోజులు చక్కటి ప్రార్థనా స్థలం, 3 దినాలు అక్కడ ఉండొచ్చు, పాలు పొందొచ్చు, మంచి ఆత్మీయ ఆహారం పొంది వెళ్ళొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు. రెండవదిగా, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? ప్రతి దినము ఉదయం సాయంత్రం లైవ్ చూడండి. నీ చేయి విడువడనే పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రవీణ్ గారు పాడింది. దేవుడు ఆ పాట ద్వారా మీతో మాట్లాడిన. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.